అందరికీ నమస్కారం. పని చేయడానికి లంచం తీసుకునే అధికారులు ఒకసారి ఈ ఆఫీసరు అన్న మాటలు వినండి. గలిగే అవకాశాలు ఉంటే ఎక్కడా రూపాయి తగలకుండా నీతి నిజాయితీగా పనిచేయండి. నేను మిమ్మల్ని కోరేది అడిగేది నా బ్లెస్సింగ్స్ అటువంటి పిల్లలకే. ఎక్కడా ఒక రూపాయి తగలకూడదు. నేను ఇప్పుడు ఇది 3 సంవత్సరాల 3 నెలలు అయింది నేను ఈ పోస్ట్లోకి వచ్చి. ఇంతవరకు ఎక్కడ ఒక రూపాయి తగిలింది లేదు. నేను డబ్బు సంపాయాలంటే ఎక్కడ పోయి హాస్టల్ పోయి నా హడావుడికి లక్షలు ఇస్తారు నాకు. కానీ ఎక్కడ ఇంకా నాదే ఎవరైనా పిల్లలు టాపర్స్ వచ్చిన పిల్లలకు డబ్బులు ఇవ్వడము, ఎంకరేజ్ చేయడము, కొంచెం వాళ్ళను మంచిగా మార్కులు సాధించండి అని చెప్పడం ఇలా. ఎందుకంటే నేను అంత హ్యాపీగా ఉన్నా. నాకు 2 కొడుకులు, ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, మా వైఫ్ రన్ చేస్తారు. నేను హ్యాపీగా ఉన్నా, మా అబ్బాయిలు సంతోషంగా ఉన్నారు, మేము ఫ్యామిలీలో ఎటువంటి కలహాలు లేవు, సంతోషంగా ఉన్నాం. అదే నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. నేను ఎక్కడన్నా ఒక రూపాయి పెట్టుబడి పెడితే అది 10 రూపాయలు నా ఇంటికి వస్తుంది. ఇవన్నీ కూడా నేను చేసే మంచిగా నన్ను కాపాడుతా ఉంది. ప్రజలకు సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు అందరికీ ఇవ్వడు. అలా ఇచ్చిన వారు మాత్రం ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి.